డైలీ అప్డేట్స్లోని మార్వెల్, డీసీ లాంటి బిగ్ ఫ్రాంచైజ్ అప్డేట్స్ అనేవి ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి కదా. ఆ విధంగా లేటెస్ట్గా వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్లోని ముందుగా డీసీ యూనివర్స్ని అప్కమింగ్ జేమ్స్ గన్ యూనివర్స్ని స్టార్ట్ చేసిన క్రియేచర్ కమాండర్స్ ఆల్రెడీ క్రిటికల్ ఎక్లైమ్డ్గా ఫ్యాన్స్కి, క్రిటిక్స్కి, చాలామంది మూవీ లవర్స్కి బాగా ఇంప్రెస్ చేసింది. అయితే షో రన్నర్ ఆల్రెడీ సీజన్ 2 డెవలప్మెంట్లో కూడా ఉన్నట్టు క్లియర్గా తెలిపేశారనమాట. సో అప్కమింగ్ బిగ్ స్లేట్లోని ఈ సీజన్ 2 కూడా ఉండడం అనేది అండ్ వీలైతే ఒక లైవ్ యాక్షన్గా ప్లాన్ చేసినా కూడా ఆ రైటింగ్స్కి, ఆ అటెంప్ట్కి క్లియర్గా స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఇస్తుందన్నమాట. ఆ తర్వాత యూజువల్గా స్పైడర్ మ్యాన్ 4 గురించి మరొక అప్డేట్ వచ్చిందనమాట. ఇంతకు ముందు ఈ స్పైడర్ మ్యాన్ 4ని ఇనిషియల్గా ఏ విధంగా ప్లాన్ చేశారు, తర్వాత ఎన్నిసార్లు చేంజెస్ చేశారు, స్క్రిప్ట్ అంతా రెడీ అయ్యేసరికి ఆ ప్లాన్స్, ఐడియాస్ మొత్తం మార్చేసి మళ్ళీ కొత్త స్క్రిప్ట్ని రాస్తున్నట్టు ఆ అప్డేట్ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఇంతకు ముందే ఇన్ఫార్మ్ చేశాను. యాక్చువల్ ప్లానింగ్ ప్రకారం అయితే జూన్ మంత్లోనే షూటింగ్ని మొదలుపెట్టి అక్టోబర్ కల్లా ఎండ్ చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంతా స్కెడ్యూల్ ప్లాన్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా రిలీజ్ చేద్దాం అనేది మెయిన్ టార్గెట్ అనమాట. యాక్చువల్గా ఈ స్కెడ్యూల్ అనేది అంత పర్ఫెక్ట్ కాదు. నెక్స్ట్ ఇయర్ జూన్ రిలీజ్కి ప్లాన్ చేసుకున్న క్రిస్టఫర్ నోలన్ గారి ద ఒడిసీ ఫిలిం యొక్క షూటింగ్ అంతా కూడా ఈ ఇయర్ మే కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా మేబీ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఎండ్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకున్నారు ప్లానింగ్స్లోని. కంప్లీట్ ప్రొడక్ట్ అనేది కాస్త గ్యాప్ ఉంచుకొని పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవాలి. సో పోస్ట్ ప్రొడక్షన్ అక్టోబర్లో స్టార్ట్ అయ్యి జూన్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటే పక్కాగా పోస్ట్ ప్రొడక్షన్లోని కొన్ని ఫ్లాస్ మిగిలిపోతాయి అనమాట. అయినా సరే రెడీ అయిపోయాడు, టైం లేదని. కానీ ఇప్పుడు మళ్ళీ స్క్రిప్ట్ చేంజ్ చేయడం ఖచ్చితంగా టైం గ్యాప్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ కొత్తగా చేంజ్ అవ్వబోయే స్క్రిప్ట్లోని కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ పెట్టబోతున్నారు. అది కంప్లీట్గా స్పైడర్ మ్యాన్ 4 ఒక రీబూట్ లాగా అనిపిస్తుందంట. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ 3కి కంప్లీట్గా కనెక్షన్లా కాకుండా స్పైడర్ మ్యాన్ 4 అనేది చాలా ఫ్రెష్గా ఉండబోతుందంట. ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్ రీబూట్గా కూడా పిలవచ్చు అంట. అంటే కంప్లీట్గా కొత్త క్యారెక్టర్స్ కనిపిస్తాయంట. ఆ హోమ్ ట్రయాలజీ లాగా హోమ్ కమింగ్, ఫార్ ఫ్రమ్ హోమ్, నోవే హోమ్ లాంటి క్యారెక్టర్స్, ఆ అట్మాస్ఫియర్, ఆ లొకేషన్లో కాకుండా కంప్లీట్గా పీటర్ పార్కర్ లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ పీటర్ పార్కర్ ఆ స్పెల్ వల్ల కంప్లీట్గా చాలా మందికి తెలియదు స్పైడర్ మ్యాన్ అని చెప్పి. దాంతో ఆ స్పెల్ బ్రేక్ అయ్యే అవకాశం ఈ ఫిల్మ్లో ఉందని ఇంతకుముందు ప్లాన్ చేసుకున్నారు. మరి ఈ కొత్త స్క్రిప్ట్ చేంజ్ అయ్యే దాంట్లో అయితే మాత్రం ఆ ప్లాన్ లేదు. కాబట్టి ఆ ఓల్డ్ క్యారెక్టర్స్ కాకుండా కంప్లీట్గా కొత్త క్యారెక్టర్స్ కనిపిస్తాయి. కొత్త స్టోరీ చూస్తున్న వైబ్ వస్తుందంట. దానివల్ల మనకంతా కూడా ఒక ఫ్రెష్ రీబూట్, రీస్టార్ట్ వైబ్స్ వస్తాయి. అండ్ జాండియాకి రీప్లేస్మెంట్గా బ్లాక్ క్యాట్ క్యారెక్టర్ కూడా ఆల్రెడీ రూమర్స్లోని కన్సిడరేషన్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్లాట్లోని అండ్ కాస్టింగ్లో కూడా సిడ్నీ స్వీనీ అని టాక్ కానీ కన్ఫర్మ్ కాదు. కానీ ఈ బ్లాక్ క్యాట్ క్యారెక్టర్ లాగా ఎంజే క్యారెక్టర్ని రిప్లేస్ చేసేలాంటి మరొక ఫీమేల్ లీడ్ అయితే మాత్రం స్పైడర్ మ్యాన్ 4లో ఉంటుంది. తర్వాత ఆ క్యారెక్టర్ విలన్గా మారుతుందో, హీరోయిన్గా మారుతుందో మనకు తెలియదు. కానీ ఆ లవ్ ఇంట్రెస్ట్ కొత్తది వస్తుంది. కానీ జెండియా కంప్లీట్గా ఫిలింలో ఉండదని కాదు, క్యామియో అయితే ఉంటుంది. కాస్త డ్యూరేషన్ అయితే మాత్రం కొన్ని మేజర్ సెన్స్లో ఉండి అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. దానికి కారణం ఏంటంటే ఈ స్పెల్ వల్ల కాదు. జెండియా అప్కమింగ్గా కొన్ని ఫిలిమ్స్లో బిజీగా ఉన్నారనమాట. మీకు తెలిసినట్టయితే జెండియా స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది, యాక్టింగ్ రోల్స్ కూడా చాలా బాగా దొరుకుతున్నాయి ఆమెకి, టాలెంట్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఆ ఫిలిమ్స్లో బాగా బిజీగా ఉన్న ఆమె ఈ ఫిల్మ్కి అంత ఎక్కువ డేట్స్ని ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఆమె క్యారెక్టర్ చాలా తక్కువగా మాత్రమే యూజ్ చేసుకోవాలని చూస్తున్నారు. అండ్ జెండియాకి, టామ్ హాలండ్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది. తర్వాత పెళ్ళి అయిన తర్వాత, కిడ్స్ పుట్టిన తర్వాత టామ్ హాలండ్ అయితే మాత్రం ఆ కిడ్స్ని, వైఫ్ని చూసుకోవడానికి కంప్లీట్గా ఫిల్మ్స్ చేయడం మానేస్తానని చెప్పి రిటైర్మెంట్ని తీసుకుంటానని చెప్పి కూడా ఇంతకు ముందే చెప్పారు రీసెంట్గా. ప్రస్తుతానికి ఆయన కాంట్రాక్ట్ ప్రకారం 3 స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ అయితే ఎంసీయూ తోటి ఉన్నాయి. ఇప్పుడు ఈ చేంజెస్ వల్ల కాస్త ఎక్కువ టైం తీసుకుని ఫిల్మ్ షూటింగ్ ఈ ఇయర్ జూన్లోనే మొదలవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కానీ షూటింగ్ డిలే అయితే పక్కాగా ఫిల్మ్ నెక్స్ట్ ఇయర్ జూన్కి వస్తుందని మాత్రం మర్చిపోండి. మేబీ నెక్స్ట్ ఇయర్ మిడ్ కల్లా లేదంటే అక్టోబర్ ఆ టైంలో రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. డిలే అయ్యే అవకాశం ఉంది. ఓన్లీ స్పైడర్ మ్యాన్ 4 కాదు, డూమ్స్డే కూడా. దాని గురించి కూడా క్లియర్గా చెప్తా. అంతకుముందు డీసీ అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్గా ఇట్ ఎండ్స్ విత్ అస్ ఫిల్మ్లో యాక్ట్ చేసిన బ్రాండన్ స్కల్నర్ అయితే మాత్రం డీసీలోని జేమ్స్ గన్ డీసీ యూనివర్స్లో అయితే మాత్రం బ్యాట్మ్యాన్ రోల్లో కనిపించచ్చు అని చెప్పి రూమర్ అయితే మాత్రం స్ప్రెడ్ అవుతుంది. ఆ రూమర్ బజ్ వచ్చిన తర్వాత రీసెంట్గా ఆయన అయితే మాత్రం బ్యాట్మ్యాన్ నా ఫేవరెట్ క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ ప్లే చేసే అవకాశం వస్తే అది నా లైఫ్లో ఒక బిగ్ అచీవ్మెంట్ లాంటిది, నా లైఫ్ డ్రీమ్ లాంటిది అని చెప్పి తెలిపారనమాట. కానీ అప్పుడే ఫిక్స్ అయిపోవద్దు. ప్రస్తుతానికి కన్సిడరేషన్ లిస్ట్లో మేబీ ఈయన ఉండొచ్చు, కానీ అప్పుడే ఫిక్స్ అయినట్టు కాదు. ఎందుకంటే సూపర్ మ్యాన్ ఫిల్మ్ షూటింగ్ మొదలవుతున్న టైంలోనే సూపర్ మ్యాన్ కాస్టింగ్ గురించి జేమ్స్ గన్ గారు అనౌన్స్ చేశారు తప్పించి చాలా టైం గ్యాప్ ఉన్న ఈ బ్యాట్మ్యాన్ ప్రాజెక్ట్కి సంబంధించిన బ్యాట్మ్యాన్ కాస్టింగ్ని అప్పుడే అనౌన్స్ చేయరు. పక్కాగా టైం ఉంటుంది. ఆ ఫిల్మ్ షూటింగ్ మొదలయ్యాకనే కాస్టింగ్ తీసుకుంటారు. అండ్ స్ట్రాంగ్ ప్రియారిటీ కూడా ఇస్తున్నారు అనమాట, ఒక బెస్ట్ బ్యాట్మ్యాన్నే కాస్టింగ్ చేయాలని. ఇందాక అవెంజర్స్ డూమ్స్డే పోస్ట్ పోన్ అవ్వచ్చు అని చెప్పగానే చాలా మంది షాక్ అవ్వచ్చు, కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ అది కన్ఫర్మ్ అయ్యేలాగా కనిపిస్తుంది మరి. ఎందుకంటే మార్చ్ ఎండింగ్ కల్లా షూటింగ్ మొదలు పెట్టుకుని 4 months షూటింగ్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్న ఈ డూమ్స్డే ప్రస్తుతానికి అప్పుడు డూమ్స్డే సీక్రెట్ వార్స్ మధ్యలోని ఒక స్ట్రాంగ్ ప్లాట్ పాయింట్ అయితే చేంజ్ అవ్వబోతుంది అనే దాని గురించి మీకు చెప్పాను కదా. దాని గురించి ఇంకా క్లారిటీ రాలేదంట. సో కంప్లీట్ స్క్రిప్ట్లోని ముఖ్యంగా ఫైనల్ యాక్ట్ అండ్ ఈ మెయిన్ పోర్షన్స్లోని ఆ చేంజెస్కి ఇంకొక ఎక్స్ట్రా 1 month తీసుకునే టైం కనిపిస్తుందంట.
యూజువల్ గా డూమ్స్డేలోని డాక్టర్ డూమ్ యొక్క ఆర్జిన్ తో పాటు కొత్త అవెంజర్స్ అసెంబ్ల్ అవడంతో పాటు మెయిన్ పాయింట్ ఏంటంటే 2 ఎర్త్స్ కొలైడ్ అవడం, ఇన్కర్షన్స్ అనేవి మల్టీవర్సల్ వార్ అనేది మొదలవడానికి 2 ఎర్త్స్ కొలైడ్ అవుతాయి, అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ అనేది స్టార్ట్ అవడం అనేది కామిక్స్ చదివిన వాళ్ళకి మాత్రమే కాదు, రీసెంట్ గా క్యాప్టెన్ అమెరికా 4 క్రెడిట్స్ లో కూడా దాని గురించి క్లియర్ గా హింట్ ఇచ్చారు. అంటే ఎవరి ఎర్త్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఆ విధంగా అదర్ వరల్డ్స్ నుండి వాళ్ళ ఎర్త్ ని ప్రొటెక్ట్ చేయడానికి అదర్ వరల్డ్ సూపర్ హీరోస్ కూడా వస్తే అప్పుడు దాన్ని ఎలా ఆపుతారు అన్నట్టు. అదే అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ 2 ఎర్త్స్ కొలైడ్ అవడం, ఆ 2 ఎర్త్స్ లోని ఒక ఎర్త్ మాత్రమే మిగులుతుంది. ఆ ఎవరి ఎర్త్ వాళ్ళు సేవ్ చేసుకోవడానికి అయితే అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ ఇద్దరు టీంలు కూడా తలపడతారనమాట. దీని గురించి మనకు తెలిసిందే. కాబట్టి మ్యూటెంట్ సాగా వచ్చే వరకే మెయిన్ ఎక్స్మెన్ క్యారెక్టర్స్ కాస్టింగ్ కాదు, ఈ ఫిల్మ్ లోనే ఆ మెయిన్ ఎక్స్మెన్ క్యారెక్టర్స్ యొక్క కాస్టింగ్ తీసుకోవాలి సీక్రెట్ వార్స్ లోని. తర్వాత మ్యూటెంట్ సాగాలోని ఎంసీని కంటిన్యూ చేయబోయే మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళే కాబట్టి ఆల్రెడీ కొన్ని మేజర్ యాక్టర్స్ యొక్క కాస్టింగ్ గురించి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. అవి కన్ఫర్మ్ కాదు కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు లిస్ట్ లో యాడ్ అవుతున్నారు కాబట్టి మేబీ కాస్టింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఫిల్మ్ డిలే అవుతుంది, దీని గురించి కాదనమాట. ఆ ప్లాట్ లో బిగ్ చేంజ్ అనేది క్యాంగ్ యొక్క ఇన్వాల్వ్మెంట్. ఈ సాగా మెయిన్ విలన్ గా గట్టిగా బిల్డ్ చేసుకున్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ సంబంధించి చూపించిన డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఆ ఆర్క్ ని ఎండ్ చేసేస్తే ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. సో జానథన్ మేజర్స్ ని మళ్ళీ తిరిగి తీసుకోలేరు, కాస్టింగ్ చేయలేరు అని చెప్పి అప్పట్లో సిచ్యువేషన్స్ బట్టి మనకి అనిపించాయి కాబట్టి క్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ మరి ఉండకపోవచ్చని ఫిక్స్ అయిపోయాం. కానీ ఇప్పుడు జానథన్ మేజర్స్ ని మళ్ళీ కాస్టింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎంసీయూ కూడా జానథన్ మేజర్స్ ని మళ్ళీ తిరిగి తీసుకొద్దామని ప్లాన్ చేసినప్పటికీ బిగ్ రోల్ గురించి కాదు, ఒక క్యామియో లైక్ మేజర్ పోర్షన్స్ గురించి మాత్రమే. సో ఆ మేజర్ పోర్షన్స్ కి మళ్ళీ అతన్ని తీసుకురావడం కాకుండా ఇప్పుడు రీకాస్ట్ చేద్దాం అనుకోవడం ఒక చెత్త ఐడియా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ కొత్త యాక్టర్ ని ఆడిషన్స్ తీసుకొని కాస్టింగ్ తీసుకొని అతనికి ఎక్స్ట్రా సాలరీ ఇవన్నీ పెట్టుకోవడం కన్నా ఒక స్మాల్ క్యామియోకి 2 సీన్స్ కి కాబట్టి జానథన్ మేజర్స్ ని మళ్ళీ తీసుకుంటే ఆడియన్స్ ఫ్యాన్స్ ఫుల్లీ సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే వాళ్ళు తిరిగి తీసుకురావాలనుకున్న ప్లాన్ అనేది చాలా చెత్తది. ఎందుకంటే ఇంతవరకు క్వాంటమ్ మేనియాలోని ఆ కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ గురించి క్యాంగ్ ప్లాన్ గురించి గట్టిగా బిల్డప్ ఇచ్చారు. ఆ బిల్డప్ అంతా కూడా ఇప్పుడు డాక్టర్ డూమ్ వీళ్ళకన్నా తోపు కాబట్టి మొత్తం ఆ కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ ని డిస్ట్రాయ్ చేసేసినట్టు చూపించేస్తారు. క్యాంగ్ ఓడిపోయినట్టు, లైక్ క్యాంగ్ వర్సెస్ డూమ్ లాంటి మూమెంట్ కూడా ఉండొచ్చు. ఇది ట్రూ బిగ్ మార్వెల్ ఫ్యాన్స్ కూడా అంత కన్విన్సింగ్ గా యాక్సెప్ట్ చేయలేరు, ఫోర్స్డ్ గా యాక్సెప్ట్ చేయాలి. కన్విన్సింగ్ రైటింగ్ ఐడియానే కాదు, అలాంటిది ఇప్పుడు ఆ యాక్టర్ కనిపించకపోతే రిప్లేస్ చేయాలనుకుంటే కంప్లీట్ గా బ్యాడ్ ఐడియా. కాబట్టి కన్విన్సింగ్ పాయింట్ తో చూపిద్దామని చెప్పి స్క్రిప్ట్ లోని స్ట్రాంగ్ ఐడియాస్ చేంజెస్ అయితే చేస్తున్నారంట. దానికి ఒక మంత్ ఎక్స్ట్రా టైం కావాలంట అండ్ కాస్టింగ్ రిప్లేస్మెంట్ కి. దీంతో పాటు ఇంకొన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. డాక్టర్ డూమ్ వర్సెస్ లోకి, ఈ విషయం మనందరికీ తెలిసిందే. క్యాంగ్ తో పాటు డాక్టర్ డూమ్ లోకితో కూడా తలపడే అవకాశం ఉంటుంది. తను కంప్లీట్ గా ఈ యూనివర్స్ ని మల్టీవర్స్ ని సేవ్ చేస్తాడు అనుకున్నట్టే మల్టీవర్స్ ని డిస్ట్రాయ్ చేసినట్టు ఇన్కర్షన్స్ కి తనే కారణం అవుతాడు, మెయిన్ విలన్ అవుతాడు. ప్లస్ స్కార్లెట్ విచ్ తోటి ఒక లవ్ స్టోరీ లాగా నడుస్తుంది డూమ్స్డే ఫిల్మ్ అంతా కూడా. మరి మల్టీవర్స్ లో జరుగుతున్నప్పుడు ఎగ్డ్రెసల్ ట్రీ దగ్గర కూర్చున్న లోకి ఎందుకు కామ్ గా ఊరుకుంటాడు, పక్కాగా వస్తాడు ఆపడానికి డూమ్ ని. ఇది ఇనిషియల్ ప్లానే, కాకపోతే ఇప్పుడు క్యాంగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఈ ఫైనల్ యాక్ట్ లో స్ట్రాంగ్ చేంజెస్ చేసి కన్విన్సింగ్ గా ఫిలిం ఒక క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ చేద్దామని అనుకుంటున్నారు. సో సీక్రెట్ వార్స్ కి మంచి హై బిల్డ్ అవ్వాలంటే సో 1 మంత్ వల్ల పెద్ద తేడా ఏం జరిగిపోదు అనమాట. షూటింగ్ మేబీ ఏప్రిల్ ఎండింగ్ కి మొదలవుతుంది, కాకపోతే టైం అయితే ఉంది. కానీ ఇంకా చేంజెస్ అనేవి అలా స్టార్ట్ అయ్యి ఇంకా డిలే అయితే మాత్రం పక్కాగా ఫిలిం నెక్స్ట్ ఇయర్ మే కాకుండా పుష్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ 4 యొక్క స్క్రిప్టింగ్ కూడా చేంజెస్ జరుగుతున్నాయి. అండ్ పీటర్ పార్కర్, టామ్ హాలండ్ అయితే మాత్రం ఆల్రెడీ ద ఒడిసీ ఫిలిం షూటింగ్ లో ఉన్నాడు కాబట్టి అతను ఒక స్టంట్ మ్యాన్ గా కంప్లీట్ గా స్పైడర్ మ్యాన్ మాస్క్ వేసుకుని స్టంట్ డబుల్ తోటి షూటింగ్ మాక్సిమం చాలా సీన్స్ అన్ని కూడా మేనేజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట, కొన్ని మేజర్ పోర్షన్స్ అన్ని కూడా. అంటే ఇక్కడ లిటరల్లీ ఫిలిం స్ట్రగుల్ అయ్యేది షూటింగ్ వల్లనో పోస్ట్ ప్రొడక్షన్ డిలే వల్లనో కాదు, కంప్లీట్ గా స్క్రిప్ట్ విషయంలోనే చాలా చేంజెస్. అంటే కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యేలాగా పర్ఫెక్ట్ గా కన్విన్సింగ్ గా లేకపోతే చాలా మిస్టేక్స్ ని ప్రాబ్లమ్స్ ని పక్కాగా ఫేస్ చేయాలి, రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. కాబట్టి మంచి శ్రద్ధ తీసుకుంటున్నారు. చూద్దాం దానికి తగ్గట్టు అవుట్పుట్ వర్క్. మళ్ళీ ప్రస్తుతానికి షూటింగ్ డిలే అవుతున్నా, తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుందని దాని గురించి అప్డేట్ వస్తే మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ తర్వాత ఫైనల్ అప్డేట్ విషయానికి వస్తే డీసీ అనౌన్స్మెంట్స్ గురించి. రీసెంట్ గా జేమ్స్ గన్ గారు అయితే మాత్రం ఈవెంట్స్ లోని బిగ్ స్పెషల్ అనౌన్స్మెంట్ ఇవ్వకపోవడానికి స్లేట్ గురించి ఆల్రెడీ నేను ఇచ్చేసాను. ఓల్డ్ డీసీయూని రిప్లేస్ చేసే విధంగా న్యూ డీసీయూకి సంబంధించి అప్కమింగ్ ఫిలిమ్స్ అండ్ టీవీ షోస్ అంతా కూడా 1 డికేడ్ కి సరిపడేవి ఇచ్చేసాను. ఆ తర్వాత స్క్రిప్ట్ అనేది ఐడియాది కంప్లీట్ గా బిల్డ్ అవ్వకుండా నేనైతే ప్రాజెక్ట్స్ ని ఏదో నార్మల్ గా స్లేట్స్ అనౌన్స్ చేయాలని చెప్పి అస్సలు చేయను. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక మినిమం స్టోరీ అనేది ఆ యూనివర్స్ లో ఫిట్ అవుతుంది అనేది రెడీ అయితేనే నేను అనౌన్స్ చేస్తానని చెప్పారు కదా. కానీ రీసెంట్ గా డీసీ అప్డేట్స్ లో అయితే మాత్రం అప్కమింగ్ గా ఒక అనౌన్స్మెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారంట. ఈ అనౌన్స్మెంట్ లో మాక్సిమం అప్కమింగ్ గా కొత్త ఫిలిమ్స్ అండ్ టీవీ షోస్ కన్నా ఆల్రెడీ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్ ఇవ్వచ్చు, లైక్ కాస్టింగ్ గురించి, ఎక్స్ట్రా డీటెయిల్స్, రిలీజ్ డేట్స్ గురించి, స్కెడ్యూల్స్ గురించి. దాంతోపాటు టీన్ టైటన్స్ ఫిల్మ్స్ గురించి, బేన్ అండ్ డెత్ స్ట్రోక్ ఫిల్మ్ గురించి, ఎస్జిటి రాక్ ఫిల్మ్ గురించి అండ్ క్లేఫేస్ ఫిల్మ్ గురించి అండ్ క్రియేచర్ కమాండర్స్ యొక్క సీజన్ 2 యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ లాంటివి కూడా ఆ అనౌన్స్మెంట్స్ లో ప్లాన్ చేయొచ్చు.
ఇవన్నమాట లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్. చూద్దాం మరి ఏమొస్తుందో, తర్వాత ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు, కానీ స్కెడ్యూల్ అయితే ఉంది. మీకైతే ఈ అప్డేట్స్ అన్ని క్లియర్గా అర్థమే అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.